బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిట్టేకూరు వద్ద ఓల్వో బస్సు బైక్ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలి బూడిదలైంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సులోని 40 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఓల్వో బస్సు బైకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా కాలి బూడిదలైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సులోని 40 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి, ఏంటి బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి, ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? గుడ్ మార్నింగ్ రవి. ఏదైతే కర్నూలు జిల్లా కల్లూరు వద్ద ఏదైతే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందో చెప్పొచ్చు. ముఖ్యంగా చిన్నటేకూరు వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ఏదైతే ప్రమాదానికి గురైంది. దాదాపు ఉదయం 3 నుంచి 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఏదైతే ఓ బైక్ ను ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ప్రయాణ సమయంలో దాదాపు 40 మంది బస్సులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎంతమంది చనిపోయారనేది కొంత క్లారిటీ రావాల్సి పలువురు అయితే మృతి చెందడం జరిగింది. దాదాపు 10 మంది ఏదైతే ఈ ప్రమాద సమయం నుంచి తప్పించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బస్ డ్రైవర్ అలాగే క్లీనర్ కూడా బయటపడినట్లుగా, ఏదైతే తీవ్ర గాయాలతో వారు బయటపడినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేట్ ఓల్వో బస్సు ఏదైతే అగ్నికి ఆహుతయింది. దాదాపు బస్సు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఏదో చూడొచ్చు. మనం పూర్తిగా ఏదైతే విజువల్స్ చూసిన పరిస్థితి అయితే పూర్తిగా బస్సు కాలిపోయిన పరిస్థితి. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే పైన ప్రస్తుతం ఏదైతే జిల్లా పోలీస్ యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారి హుటాహుటిన ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి జరిగి వారికి చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ఎంతమంది చనిపోయినారో దానిపైన కొంత క్లారిటీ రావాల్సింది. అయితే ప్రమాద సమయంలో మాత్రం దాదాపు 40 మంది ప్రయాణం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వారి వివరాలను కూడా ఏదైతే ఈ బెంగళూరు నుంచి ఏదైతే ప్రయాణం చేస్తున్నారో ఆ లిస్ట్ ను పోలీస్ యంత్రాంగం తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తెలంగాణలో పాలెం వద్ద జరిగిన ప్రమాదం అదే విధంగా ఇక్కడ కూడా జరిగింది. ఇప్పుడు ఏదైతే జిల్లా యంత్రాంగం ఏదైతే సంఘటనా స్థలం చేరుకుంటున్నారు, మరోవైపు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైతే శ్రద్ధగాతున్నారో వారికైతే చికిత్స అయితే జరుగుతుంది. రవి, శివరాజ్, చెప్పండి. అంటే ముఖ్యంగా అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. మరో పక్క ఏసీ గ్యాస్ కూడా దీనికి ప్రమాదం కారణమై ఉండొచ్చు అనుకోవచ్చా, లేకపోతే ఏంటి? అంటే క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. అందరూ గాఢ నిద్రలు ఉంటారు. కేవలం ఆ బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహారాలు చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఒక బైక్ ను తప్పించబోయి బైక్ ను ఢీకొన్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. ఈ సమాచారం కూడా క్లారిటీ లేదు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన పోలీసులు అయితే సంఘటనా స్థలం చేరుకున్నారు. పూర్తిగా ఏదైతే అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని ఏదైతే బస్సు మంటల్లో తీసుకున్న బస్సుని పూర్తిగా ఆపివేశారు. దీనిపైన ఇప్పుడు ఏదైతే ఫారెన్సిక్ టీమ్ తో ఏదైతే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన ఒక అంచనాకైతే రానున్నారు. మరోవైపు బయటపడ్డ 10 మందిని ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారో వారిని ఏదైతే ఏ విధంగా ఈ ప్రమాదం జరిగిందనే దానిపైన వారిని కూడా కొంత విచారణ చేస్తున్నారు. మరోవైపు చికిత్స పొందుతున్న వారిలో కొంత తీవ్ర గాయాలున్న వారికి మెరుగైన చికిత్స కోసం ఐసీయూలోంచి వారిని చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి, రైట్, అంటే ఈ ఘటన నేపథ్యంలో, ఇంత దారుణ పరిస్థితి నేపథ్యంలో దాదాపు 40 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తుంది. మరోపక్క మనం చూస్తున్నాం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద విజువల్ చూస్తూ ఉంటే బస్సు అయితే మాత్రం పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తుంది. మరోపక్క అంటే అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అక్కడ దానికి అధికారులు ఉంటే ముఖ్యంగా ఫైర్ సిబ్బంది అవ్వచ్చు, లేకపోతే పోలీసులు అవ్వచ్చు, అక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నారా? ముఖ్యంగా ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే ఏదైతే స్థానిక పోలీసులకు సమాచారం అయితే అందింది. వెంటనే ఏదైతే అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, పోలీసు అధికారులు హుటాహుటిన అక్కడ చేరుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా
ఆ ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడ చేరుకొని ఏదైతే మంటలు వ్యాపించకుండా ఏదైతే మంటలు ఆపే ప్రయత్నం చేస్తారో అయితే అప్పటికే ఆ బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీస్ యంత్రాంగం మాత్రం ఏదైతే అక్కడ చేరుకున్న వెంటనే ఎవరైతే బయటపడ్డారో వారిని వెంటనే ప్రాథమిక చికిత్స అందించాలని ఉద్దేశంతో వారిని హుటాహుటిన ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా జరిగిన ఘటన ఏదైతే తెల్లవారు జరగడంతో ఏదైతే మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు 10 మంది మృతి చెందినట్లుగా ఏదైతే ప్రాథమిక సమాచారం ఏదైతుంది. అయితే 40 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే జరిగిన ఘటన పైన ఇటు యంత్రాంగం అయితే కొంత సీరియస్ గా అయితే ఉన్నట్లుంది. ముఖ్యంగా తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో ఎంతమంది మృతి చెందారు, వారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా అడిగి ఏ విధంగా ఈ ప్రమాదం జరిగిందనే దానిపైన కొంత క్లారిటీ అయితే వచ్చే ఉంది రవి. శివరాజ్, అంటే ఒక పక్క బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఎక్కువగా అంటే హైదరాబాద్ వాసులు అయి ఉండొచ్చా, లేకపోతే ఏంటి అంటే ముఖ్యంగా బెంగళూరు నుంచి ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్ వస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనుకోవచ్చా? అయితే ముఖ్యంగా ఏదైతే బెంగళూరు హైదరాబాద్ మధ్య తరచూ ఏదైతే ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ హైవే మీద ఏదైతే చిన్నటేకూరు వద్ద ఈ గతంలో కూడా ప్రమాదం జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇంత ఘోర రోడ్డు ప్రమాదం మాత్రం ఎప్పుడు జరగలేదు. ఏదైతే ప్రైవేట్ బస్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఎప్పుడు జరగని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ హైవే పైన ఏదైతే బెంగళూరు నుంచి ఇటు హైదరాబాద్ కు చాలా మంది ఏదైతే ఐటీ ఉద్యోగులు కావచ్చు, మామూలుగా తమ పనులు చూసుకోవడానికి ఏదైతే రాత్రి సమయంలో ఎక్కితే ఉదయం కల్లా ఏదైతే తెల్లవారుజాము 5-6 కల్లా హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకున్న ప్రయాణికులు ఏదైతే ఈ ఓలా బస్సులలో ప్రయాణం చేస్తుంటారో అయితే ఎంతమంది ఉన్నారు వీళ్ళు పూర్తి వివరాల కోసం అయితే మరి కాసేపట్ల అధికారులు అయితే కొంత వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శివరాజ్ కుమార్ చెప్పండి, అంటే ముఖ్యంగా అంటే రాత్రి సమయంలో బస్సులు అంటే అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఒక పక్క బస్సు కూడా అతి వేగంగా ప్రయాణిస్తున్నటువంటి ఈ క్రమంలో మంటలు చెలరేగటంతో ఒక్కసారిగా అంటే ప్రయాణికులు అంటే తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయిందనుకోవచ్చా, లేకపోతే డోర్లు క్లోజ్ అవటం కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే ముఖ్యంగా ఏదైతే కర్నూలు జిల్లాలో ఇటీవలే కొంత వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈరోజు నిన్న రాత్రి కూడా ఏదైతే పూర్తిగా వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపైన కూడా కొంత అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే గాఢ నిద్ర ఉన్న ప్రయాణికులు మృత్యువాత గురి కావడం ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో దానిపైన ఇప్పుడు ముఖ్యంగా ఇది ఓలో బస్సు దాదాపు 120 నుంచి 140 స్పీడ్ లో అయితే వెళ్తుంటారు. దీని కారణంగానే ఇప్పుడు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎలా జరిగిందనే దానిపైన మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అంటే ఆసుపత్రిలో బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రిలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది శివరాజ్? ముఖ్యంగా వారికి ఏదైతే ప్రమాదం సమయంలో దాదాపు 10 నుంచి 12 మంది బయటపడినట్లుగా తెలుస్తుంది. వారిని హుటాహుటిన ఏదైతే స్థానిక హాస్పిటల్ తరలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వారికి మెరుగైన చికిత్స అయితే అందిస్తున్నారు. వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది రవి. శివరాజ్, అంటే అధికారులు తక్షణమే స్పందించారా? ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? అంటే అక్కడికి ఆ బస్సు ఎక్కడైతే దుర్ఘటన జరిగిందో ఆ ఘటన దగ్గరికి అధికారులు చేరుకున్నారా? రవి, ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు చేరుకున్నారు. ఇప్పుడు ఉన్నతాధికారులు కూడా ఏదైతే ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి చేరుకుంటారు. ఏదైతే ఉదయం జరిగిన ప్రమాదం గురించి అధికారులు స్పందించడంతో కొంత ఎవరైతే బయటపడ్డారో వారు ఏదైతే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా జిల్లా అధికారులు ఏదైతే ఉదయం జరిగిన ఘటనతో ఇప్పుడు ఏదైతే సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ప్రాథమిక అంచనానికి ఒక ప్రమాదం ఎలా జరిగిందనే పైన ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాతనే ఏ విషయమైనా చెప్తామని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శివరాజ్, అంటే మీరు అందిస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో అతి పెద్ద దుర్ఘటనగా దీన్ని భావించవచ్చు. ఈ ఘటన అయితే మాత్రం ముఖ్యంగా అంటే ఈ మధ్య కాలంలో ఇంత ప్రమాదం జరగటం ఇదే మొదటిసారి అవ్వచ్చు. కానీ బస్సు ప్రమాదంలో దాదాపు 40 మంది మృత్యువాత పడ్డారంటే అది మామూలు విషయం కాదు. కానీ ఆ కుటుంబాలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏమన్నా అంటే గుర్తుపట్టేటటువంటి చర్యలు ఏమైనా చేపడుతున్నారా? అయితే ముఖ్యంగా ఏదైతే పాలెం వద్ద జరిగిన ప్రమాదం తర్వాత అతిపెద్ద ప్రమాదం ఇదే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అప్పుడు కూడా ఏదైతే ఓలా బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే స్పాట్ లో అందరూ మృతి చెందిన ఘటన అయితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే కర్నూలు జిల్లా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కూడా అంతే స్థాయిలో జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రమాదం జరిగిన వెంటనే ఏదైతే ఓలా బస్ పూర్తి స్థాయిలో అగ్నికి ఆహుతైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన తర్వాత ఏదైతే ఈ ప్రైవేట్ బస్సుల దీనిపైన
కొంత ప్రశ్నలు అయితే నెలకొన్నాయి. ఏదైతే పాలెం బస్సు ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఏదైతే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్పి అప్పట్లో ఏదైతే ఇటు రవాణా శాఖ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగానే వివరించాయి ప్రైవేట్ బస్సుల పైన. అయితే దాని తర్వాత ఏదైతే చెదురుమదురు ఘటన కూడా ఏదైతే జరిగిన ఘటన మాత్రం సేమ్ పాలెం వద్ద ప్రమాదంగానే రిపీట్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇప్పుడు యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శివరాజ్, అంటే సరిగ్గా 15 సంవత్సరాల క్రితం ఇలాంటి దుర్ఘటనే జరిగింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ యొక్క దుర్ఘటన మర్చిపోకముందే మరొక దుర్ఘటన కూడా ఇప్పుడు ఈరోజు తెల్లవారుజామున జరిగింది. అంటే ముఖ్యంగా బస్సులో భద్రతా ప్రమాణాలు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ సర్వీసులపై ఇప్పుడైతే మాత్రం భద్రతా ప్రమాణాలు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? శివరాజ్. ఎక్కడైనా ప్రమాదం జరిగినా కూడా వెంటనే స్పందించేందుకు కొంత వీలుగా ఉండదు. ఏదైతే ఫైర్ ఎగ్జిట్ సంబంధించి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఆ బస్సులో ఉంటుంది. అయితే దాదాపు 15 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం తరహాలోనే ఇప్పుడు ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సేఫ్టీ మెజర్స్ సంబంధించి అప్పట్లో చాలా చర్చ అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ ప్రైవేట్ బస్సుల ఆగడాల పైన అప్పట్లో ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాయి. ఏదైతే సేఫ్టీ మెజర్స్ లేని చాలా బస్సులను ఏదైతే సీజ్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత అలాంటి ఇన్సిడెంట్ జరగకపోవడంతో కొంత ఇటు రవాణా శాఖ అధికారులు కూడా ఈ తరచూ చేయాల్సి చెకప్ కూడా చేయని పరిస్థితి అది కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రమాదంతో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.